మనం సొసైటీలో ఉంటాం, ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఉంటాం కాబట్టి ఆబ్వియస్లీ డైలీ మనం అందరితో ఇంటరాక్ట్ అవుతాం, అవ్వాల్సి ఉంటుంది కూడా. అలాంటప్పుడు చాలాసార్లు ఏదైనా వర్క్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మన గురించి అంటే ఇతరులు నా గురించి ఏమనుకుంటారు, వాళ్ళకి తెలిస్తే బాగుండదు, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు అని ఇలా మన మైండ్లో థాట్స్ వస్తూ ఉంటాయి. ఈ థాట్స్ తప్పేం కావు, కానీ ఇవి రాంగ్ ఎప్పుడు అవుతాయి అని అంటే నా గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, నా గురించి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని ఇతరుల పర్స్పెక్టివ్ అండ్ బేసిస్ పైన మనం మన డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు లేదా ఇతరుల యాక్షన్స్, బిహేవియర్స్ లేదా మాటల వల్ల ఎఫెక్ట్ అయ్యి నెగటివ్ గా ఆలోచిస్తూ సెల్ఫ్ ఎస్టిమేషన్ ని లో చేసుకుంటున్నప్పుడు అవి మనల్ని ఎఫెక్ట్ చేస్తాయి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య, పేరెంటింగ్ కోచ్. ఈ వీడియోలో మనం ఇతరులు నా గురించి ఏమనుకుంటున్నారు అనే ఫీలింగ్ గురించే డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చూసిన తర్వాత ఇతరులు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనే థాట్ నుంచి మీరు ఆపేసి లైఫ్ ని ఫ్రీగా లీడ్ చేయొచ్చు. ఎప్పుడైతే మనం ఇలాంటి అన్నెసెసరీ థాట్స్ నుంచి బయటికి వస్తాం కదా, అప్పుడు మనలో ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్ వస్తుంది. మనం కాన్ఫిడెంట్ గా ఉంటే మన పర్సనాలిటీ కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇతరుల ఒపీనియన్స్ గురించి వరీ అవ్వడం ఎలా ఆపాలి అని అంటే, ఫస్ట్ పాయింట్, మనం ఎవరి మాటలతో లేదా ఒపీనియన్స్ తో ఎఫెక్ట్ అవుతాం లేదా వరీ అవుతామో వాళ్ళు ఎవరు అని గుర్తించండి. దీనికోసం ఒక సర్కిల్ ని డ్రా చేయండి. ఆ సర్కిల్లో ఫస్ట్ మీ నేమ్ రాయండి. దాని తర్వాత ఆ సర్కిల్ కి అవుటర్ గా ఇంకొక సర్కిల్ ని డ్రా చేయండి. ఆ సర్కిల్లో మిమ్మల్ని కేర్ చేసే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ మీరు కేర్ చేసే పర్సన్స్ యొక్క నేమ్స్ ని రాయండి. ఆఫ్టర్ దట్ థర్డ్ సర్కిల్లో నేబర్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఇలా మీతో కొంచెం లెస్ కనెక్షన్ ఉన్న వాళ్ళ పర్సన్స్ నేమ్స్ అనేవి రాయండి. ఇంకా లాస్ట్ సర్కిల్లో మాత్రం రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ మొత్తం కూడా వస్తుంది. నౌ ఏదైతే మన మైండ్లో ఇతరులు నా గురించి ఏమనుకుంటారో అనే భయం ఉంటుంది కదా, అలాంటి ఫియర్ మీ మైండ్ లో వచ్చినప్పుడు ఫస్ట్ 2 సర్కిల్స్ ని గుర్తు తెచ్చుకోండి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం ఏం చేస్తామంటే మనం ఫస్ట్ 2 సర్కిల్స్ కి బయట ఉన్న వాళ్ళతో భయపడుతూ ఉంటాం. కానీ వాళ్ళని ఐడెంటిఫై చేసిన తర్వాత మీకేం తెలుస్తుందంటే వాళ్ళు యాక్చువల్లీ మీ లైఫ్ లో చాలా దూరంగా ఉంటారు, మీరే కావాలని మీ లైఫ్ లో డ్రాగ్ చేసి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని. నౌ ఇతరులు ఏమనుకుంటారు అని వరీ అవుతూ ఉంటాం కదా, అది 3 ways లో జరుగుతుంది. నంబర్ 1, కమ్ ఆన్, వాళ్ళు మన గురించి ఏమనుకుంటారు అని. నంబర్ 2, ఇతరులు మనకి నెగిటివ్ గా చేసినప్పుడు లేదా ఇన్సల్ట్ చేసినప్పుడు లేదా ఎగతాళి చేయడం వల్ల మన ఫీలింగ్స్ హర్ట్ అవుతాయి. నంబర్ 3, వాళ్ళు వాళ్ళ యాక్షన్స్ తో బిహేవియర్స్ తో మన ఫీలింగ్ హర్ట్ అయ్యేలా చేస్తారు. సో ఈ 3 ways ని క్లియర్ గా ఎలా డీల్ చేయాలో తెలుసుకుంటే మనం మన స్ట్రెంగ్స్ ని డెవలప్ చేసుకోవచ్చు. అలా మన ఫీలింగ్స్ కూడా హర్ట్ అవ్వకుండా ఉంటాయి. అన్నిటికంటే మెయిన్, ఇతరులు నా గురించి ఏం ఆలోచిస్తున్నారు అని మనం ఆలోచించినప్పుడు ఒక అన్నెసెసరీ సిచ్యువేషన్ ని క్రియేట్ చేసుకుంటాం. అసలు ఇది రియల్ గా ఎగ్జిస్ట్ అయ్యే ఉండదు. డైరెక్ట్ గా మనల్ని ఎవరు ఏం అనలేదు, మనం మన సెల్ఫ్ ఎస్టిమేషన్ లోనే ఉండి నేను కొత్తగా ట్రై చేస్తున్నాను, నా గురించి వేరే వాళ్ళు ఇలా అనుకుంటారు. రిలాక్స్, ఎవరి దగ్గర మీ గురించి ఆలోచించే టైమే ఉండదు. మీరు ఏదైనా కొత్తగా చేస్తున్నప్పుడు మీకు మీ పైన కాన్ఫిడెన్స్ ఉంటే, మీరు రైట్ థింగ్సే చేస్తున్నప్పుడు మీకోసం, మీ లవ్డ్ వన్స్ కోసం అప్పుడు వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఇతరులకి ఇంపార్టెన్స్ ఇస్తూ వెనకడుగు చేయకండి. 3rd సర్కిల్ అండ్ 4th సర్కిల్లో ఉన్న వాళ్ళ మాటలను పట్టించుకోకండి. వాళ్ళకు నీ మాటలు అన్నా సరే ఇతరుల పాయింట్ ఆఫ్ వ్యూ టైం టు టైం చేంజ్ అవుతూ ఉంటాయి. అయినా కూడా మనం ఎలా ఆలోచించాలంటే, నా గురించి ఆలోచించడానికి నేనంత ఇంపార్టెంట్ పర్సన్ అయితే కాదు కదా, నా గురించి ఆలోచించడానికి వాళ్ళకి ఏం అవసరం అని అనుకోండి. అంతేకాని ఫోర్స్ఫుల్లీ మీ మైండ్ లో అనవసరమైన సిచ్యుయేషన్స్ ని క్రియేట్ చేసుకోకండి. నెగటివ్ గా ఓవర్ థింకింగ్ చేయడం మానేయండి. నౌ సెకండ్ పాయింట్, కొన్నిసార్లు మనకి వేరే వాళ్ళు ఏదైనా చెప్పేసి వెళ్ళిపోతారు, ఎగతాళి చేస్తారు. మనం ఏదైనా మంచి పని చేసినప్పుడు కూడా ఎగతాళిగా మన అచీవ్మెంట్స్ కి తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు, లేదా కొందరు చాలా టాక్సిక్ గా మాట్లాడతారు, ఇన్సల్ట్ చేస్తారు. నేను 2nd సర్కిల్ బయట ఉన్న పర్సన్స్ గురించి మాట్లాడుతున్నాను. మన ఫ్యామిలీలో కూడా టాక్సిక్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళ వల్ల మన ఫీలింగ్స్ హర్ట్ అవుతాయి. ఫ్యామిలీస్ లో టాక్సిక్ పర్సన్స్ ని ఎలా డీల్ చేయాలో నేను ఆల్రెడీ ఒక లాంగ్ వీడియోలో చేశాను. ఈ వీడియో తర్వాత ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఇప్పుడు మనం 3rd అండ్ 4th సర్కిల్ లో ఉన్న వాళ్ళ గురించి చూద్దాం. మీ ఫీలింగ్స్ హర్ట్ అయ్యే విధంగా ఎవరు మాట్లాడతారో వాళ్ళని ఐడెంటిఫై చేయండి. ఎలాగైతే ఒక తేలును మీరు ఎంత ప్రేమగా చెప్పినా కూడా అది కాటేయడం మానుతుందా? లేదు. అలాగే ఆ టాక్సిక్ పర్సన్స్ కూడా అదే కేటగిరీలోకి వస్తారు. వీళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు మీ ముందుకు వచ్చినప్పుడు కాన్షియస్ గా ప్రెసెంట్ మూమెంట్ లో ఉండండి. వాళ్ళు చెప్పే మాటలకి ఫీల్ అవ్వకుండా కామ్ గా ప్రశాంతంగా వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి. ఇలా మీ ఎమోషన్స్ ని కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు ఇంకా బెటర్ వేలో మీరు వాళ్ళకి ఆన్సర్ చేయొచ్చు. మోస్ట్లీ ఈ నెగటివ్ పీపుల్ కి వాళ్ళ మాటలకి కామ్ గా పీస్ఫుల్ గా ఆన్సర్ చేసే వాళ్ళు అంటే నచ్చరు. సో ఎంత రెచ్చగొట్టిన
కొట్టినా సరే పీస్ఫుల్ గా ఆన్సర్స్ వస్తున్నాయని వాళ్ళే సైలెంట్ అయిపోతారు. కొన్నిసార్లు కొందరు ఇన్సల్ట్ చేస్తారు లేదా మన పైన జోక్స్ వేసి వెళ్ళిపోతారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో దాని మీనింగ్ ఏంటో వాళ్ళకే తెలియకుండా ఏదో ఒకటి వాగేసేస్తారు. సో బెటర్ వే ఏంటంటే పొలైట్ గా మీ మాటలు నా ఫీలింగ్స్ ని హర్ట్ చేస్తున్నాయని చెప్పేయండి. ఇలా మీ బౌండరీస్ ని డిఫైన్ చేయడం వల్ల నెక్స్ట్ మీతో వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడతారు. ఒకవేళ ఫీలింగ్స్ హర్ట్ అవుతున్నాయని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అదే రిపీట్ చేస్తే ఆబ్వియస్లీ మీరు ప్రెసెంట్ మూమెంట్ లో ఉండి మీ ఎమోషన్స్ ని కూల్ గా పెట్టండి. హైపర్ అయిపోయి మీ ఎనర్జీని వేస్ట్ చేసుకోకండి. తేలు కుట్టడం మానదు, దాని నేచర్ అలాగే ఉంటుంది. సేమ్ అలాగే వీళ్ళు కూడా ఎప్పటికీ మారరు. మీ కాంటాక్ట్స్ ని వాళ్ళతో మినిమైజ్ చేయండి, వీలైతే అవాయిడ్ చేయండి. ఒకవేళ మీతో వాళ్ళు నెగిటివ్ గా బిహేవ్ చేస్తే వాళ్ళ మాటల్ని తిప్పి వాళ్ళ మీదే చేశారనుకోండి, వాళ్ళ పైకి వచ్చిందని ఆటోమేటిక్ గా మిమ్మల్ని అవాయిడ్ చేస్తారు. నౌ థర్డ్ పాయింట్, కొందరు మాటలతో చెప్పరు కానీ వాళ్ళ యాక్షన్స్ ద్వారా మిమ్మల్ని ప్రొవోక్ చేస్తారు. అప్పుడు మీకు కోపం వస్తుంది లేదా మీరు హర్ట్ అవుతారు. మీరు వాళ్ళకి డైరెక్ట్ గా చెప్పినా మేమేం చేయలేదు కదా అని అంటారు. ఇలా వాళ్ళు హర్ట్ చేసి అమాయకంగా నటిస్తారు. ఈ సినారియోలో మీరు ఆ పర్సన్ చేసే యాక్షన్స్ ని అబ్జర్వ్ చేయండి. అప్పుడు మీకు ఎంజాయ్మెంట్ దొరుకుతుంది. అవునా, నన్ను హర్ట్ చేయడానికి ప్రొవోక్ చేయడానికి ఈ పర్సన్ హార్డ్ వర్క్ చేస్తుందని ఎంజాయ్ చేయండి. ఇది వాళ్ళ గేమ్ ప్లే అని తెలుసుకోండి. వాళ్ళు ఎన్ని అస్త్రాలు ఉపయోగించినా మీరు రియాక్ట్ అవ్వకండి. వాళ్ళ యాక్షన్స్ ని ఇగ్నోర్ చేయండి. మీరు కూడా అసలు అర్థమే కానట్టు నటించండి. మీరు వాళ్ళ గేమ్ లో ట్రాప్ అవ్వకపోతే వాళ్ళే క్విట్ చేసేస్తారు. లాభం లేదని మిమ్మల్ని ప్రొవోక్ చేయడమే ఆపేస్తారు. ఫ్రస్ట్రేట్ అయ్యాక వాళ్ళ రియల్ పర్సనాలిటీ ఏంటో ఒక రోజు బయటకు వస్తుంది. దీనితో పాటు మీరు కూడా ఏం చేయాలనంటే, ఈ లోకంలో అందరూ డిఫరెంట్ గా ఉంటారు. వాళ్ళ నేచర్ డిఫరెంట్ గా ఉంటుంది, అప్బ్రింగింగ్స్ డిఫరెంట్ గా ఉంటాయి. అందరి లైఫ్ లో ఎక్స్పీరియన్సెస్ ఒకేలా ఉండవు. ప్రతి ఒక్కరి ఛాలెంజెస్ వేరు అని యాక్సెప్ట్ చేయండి. అప్పుడు అందరి పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తుంది. సో ఇతరుల ఒపీనియన్స్ ని పర్సనల్ గా తీసుకోకండి. మీ థాట్స్ ఎలా ఉండాలనంటే, ఎవరైనా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తే అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అని తెలుసుకోండి. ఎవరైనా మీ గురించి నెగిటివ్ గా అన్నా దాన్ని ఆ పర్సన్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ని ఇంటరప్ట్ చేసుకోండి. సో ఇతరుల పాయింట్ ఆఫ్ వ్యూ మీ సెల్ఫ్ ని డిసైడ్ చేయదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఐశ్వర్య రాయ్నే తీసుకోండి. ఆవిడ చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు, మిస్ వరల్డ్ అవార్డు కూడా గెలుచుకున్నారు. కానీ అందరూ ఆమెను ఇష్టపడతారని కాదు కదా. కొందరు ఆమెను కూడా క్రిటిసైజ్ చేస్తారు, ట్రోల్ చేస్తారు. దీని అర్థం ఏంటంటే ఆమె పట్ల పీపుల్ యొక్క డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నాయని అర్థం. ఇలా ఇతరుల పాయింట్ ఆఫ్ వ్యూ వల్ల ఐశ్వర్య రాయ్ యొక్క ఒరిజినల్ పర్సనాలిటీ ఎఫెక్ట్ అవ్వదు కదా. సో వేరే వాళ్ళ దృష్టిలో మీ ఇమేజ్ ని బిల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు, వేరే వాళ్ళని ప్లీజ్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు, వాళ్ళు నా గురించి ఏం ఆలోచిస్తున్నారు అని ఇతరుల పర్స్పెక్టివ్ లో మీ ఇమేజ్ ని ఫిక్స్ చేయడానికి చూస్తే అప్పుడు మీ ఫీలింగ్స్ హర్ట్ అవుతాయి. ఇతరుల ఒపీనియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మిమ్మల్ని హర్ట్ చేయొద్దు అని అంటే ఏం చేయాలి? సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ వీక్నెసెస్ ఏంటి ఐడెంటిఫై చేసి మీ దృష్టిలో మీ ఇమేజ్ ని బిల్డ్ చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఇతరుల ఒపీనియన్స్ మిమ్మల్ని హర్ట్ చేయవు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళు కూడా ఇతరుల మాటకి వరి అవ్వడం కూడా మానేస్తారు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వండర్ఫుల్ కాంటెంట్ మన ఛానల్లో వస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.